నమస్తే. తేనె పట్టు లాంటి తీపి జ్ఞాపకాలు కావాలంటే బాల్యంలోకి వెళ్ళాలి. మనసుని చెక్కిలి గింతలు పెట్టే అనుభూతులు కావాలంటే యవ్వనంలోకి వెళ్ళాలి. ఈ రెండింటిని కూడా కమిటీ కుర్రాలు సినిమాతో మన ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ యదువంశీ గారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ను ప్రకటించింది. అందులో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా యదువంశీ గారికి చోటు దక్కింది. మరి ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ యదువంశీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి జర్నీ గురించి తెలుసుకుందాం. హలో వంశీ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా హ్యాపీగా ఉంది. డెబ్యూ మూవీతోనే మంచి అవార్డు దక్కించుకున్నారు. 2 అవార్డులు వచ్చాయి మీకు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్లీ హ్యాపీ మూమెంట్. అందులోనూ 14 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణ స్టేట్ అవార్డ్స్, అందులో గద్దర్ గారి పేరుతో వస్తున్న అవార్డ్స్, దాంట్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. డెఫినెట్లీ ఇట్స్ ఏ స్పెషల్ మూమెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఇలాంటి ఒక అవార్డు వస్తుంది, అందులో 2 అవార్డులు మీకే వస్తాయని? సోషల్ ఇంటెగ్రిటీలో కూడా ఒక అవార్డు వచ్చింది మీకు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే తెలంగాణ అవార్డ్స్ అంటే ఇది కొంచెం ఆంధ్ర బేస్డ్ సినిమా కదా, మనకు అంత కన్సిడరేషన్ ఉండకపోవచ్చు అనేది న్యాయంగా మేము అనుకున్నది. అందరం సరే లెట్స్ ట్రై చేద్దాం, జెన్యున్గా ఒక అటెంప్ట్ చేసాం. ఇట్స్ ఆల్ అబౌట్ తెలుగు సినిమా, వెదర్ ఇట్ ఇస్ తెలంగాణ ఆర్ ఆంధ్ర, తెలుగు సినిమాలో చూస్తారని అనుకున్నాం. బట్ ఎక్కడో తెలంగాణ అవార్డ్స్ కదా, ఎందుకు మనకు వస్తుంది అన్న వెర్షన్లో ఉన్నాం. బట్ చాలా జెన్యున్గా ఒక సినిమాలాగే చూసారు. తెలుగు సినిమా వాల్యూ ఇచ్చారు. సో దానికి మా టీం అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అసలు ఆ అనౌన్స్మెంట్ అవగానే అందరూ కాల్ చేస్తుంటే ఏంటి అనుకున్నాం, కానీ అప్పటి వరకు అసలు తెలియదు మీకు, అనౌన్స్ తెలియదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. మార్నింగ్ నుంచి కాల్స్ వస్తాయి నాకు, నేను లిఫ్ట్ చేయలేదు. లేట్ నైట్ రైటింగ్ ప్రాసెస్ ఉంటుంది, మార్నింగ్ లేవలేదు. అందరూ చేస్తున్నారు, లిఫ్ట్ చేయట్లేదు. నిహారిక గారు కాల్ వచ్చింది. ఇంకా నిహారిక గారు కాల్ చేశారంటే ఫోన్ చేశారు. అప్పుడు వెంటనే విషయం చెప్పారు. ఆవిడ కూడా చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్, మన సినిమాకి ఇలా 2 వచ్చినాయి, మీకు డెబ్యూ వచ్చిందని. కానీ ఐ వాజ్ హ్యాపీ టియర్స్. సో అంటే అవార్డు రావడమే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందులో 2 రావడం అనేది ఇంకా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. అదే చెప్పాను కదా, ఇక్కడ సినిమాలాగే చూసారు. ఇట్స్ నాట్ అబౌట్ స్టేట్. ఎంత 2 స్టేట్స్లు డివైడ్ అయి ఉన్నా కానీ మనం తెలుగు వాళ్ళం అనేది మాత్రం ఇక్కడ ఈ అవార్డు వేదికగా కనపడింది. అలాగే కనపడింది నాకు. అంటే ఎంత కదనుకుంటే మన అమలాపురంలో గోదావరి జిల్లాలకు సంబంధించిన కథ, ఇంకా ఆంధ్రాలో అవార్డు వచ్చిందంటే ఓకే మన ఆంధ్ర కథ అనుకుంటాం. బట్ ఇది తెలంగాణలో స్టేట్ అవార్డు, అందులోనూ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా సోషల్ అప్లిఫ్ట్మెంట్ కేటగిరీలో వచ్చింది అనేటప్పటికీ ఇట్స్ కంప్లీట్లీ మైండ్లో లేనిది, అసలు ఆలోచనలో కూడా లేనిది. సో అక్కడ మనకి కనపడేది ఏంటంటే జెన్యూన్ అవార్డ్స్. అందరికీ ఎవరికి టాలెంట్కి రికగ్నైజ్ చేస్తూ ఇట్స్ నాట్ అబౌట్ స్టేట్ అని కాకుండా మన తెలుగు సినిమా అనేది గుర్తించడం జరిగింది అవార్డుల ద్వారా. సో ఇట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అయితే మీరు జెన్యూన్ అని చెప్తున్నారు కదా, అంటే ఎక్కడైనా బయట మీరు నెగిటివ్ టాక్ విన్నారా? అంటే విమర్శించడం లాంటివి విమర్శలు ఏమైనా విన్నారా మీరు? అంత నాకు తెలిసి అంత డిస్కషన్ ఆఫ్ ఏం లేవు, ఎందుకంటే లాస్ట్ 9 years 11 years నుంచి ఇవి లేవు. దానికి ముందు మనకు తెలిసింది నంది అవార్డ్స్. నంది అవార్డు ఈ సినిమాకి వచ్చిందంటే చాలా పెద్ద ప్రౌడ్ థింగ్ అందరికి. అరే నంది అవార్డు వచ్చిందిరా, మనకి ఇప్పుడు వస్తుంది అంటే చిన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ ఏజ్ నుంచి వచ్చాం. సో ఈ మధ్యకాలంలో మేము వచ్చి 7-8 years అవుతుంది ఇండస్ట్రీకి. అప్పుడు మనకి ఇంకే అవార్డ్స్ లేవు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకి దాని గురించి ఎవరు డిస్కస్ చేయలేదు, ఎప్పుడు రాలేదు. సో దాని గురించి ఆలోచించడానికి కూడా స్కోప్ లేదు. ఎక్కడ వస్తే బాగుండు అనుకుంటాం, కానీ అది కరెక్ట్గా మళ్ళీ మేము సినిమా చేసిన ఇయర్కి డిసైడ్ అవ్వడం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 1 year కూడా అవ్వలేదు. వాళ్ళు తీసుకున్న డిసిషన్ అవ్వచ్చు, సపోర్టింగ్ తెలుగు సినిమా అవ్వచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, గ్రేట్ ఇనిషియేషన్. కరెక్ట్గా చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే దానికి ఒక కమిటీ, జ్యూరీ పెట్టడం, వాళ్ళు అన్ని సినిమాలు దగ్గర 1200 సినిమాలు చూసారంట. దాంట్లో బెస్ట్ డెబ్యూగా నాకు రావడం చాలా పెద్ద స్పెషల్ మూమెంట్. సో మీరు డెబ్యూ డైరెక్టర్గా వచ్చినప్పుడు జనరల్గా మూవీ హిట్ అవ్వాలి అని చెప్పి కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే ఉంటుంది. మూవీ రిలీజ్ అని, ప్రమోషన్స్ అని ఈ హడావిడిలో ఉంటారు. సినిమా హిట్ అవుతే చాలు అన్న దాంట్లోనే ఉంటారు. అయితే అవార్డు ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు, ప్రేక్షకులు ఆదరిస్తే బాగుంటుంది అని అంటారు. బట్ ఎట్ లాస్ట్ 1 year అవ్వకముందే అవార్డు అనేది వచ్చేసింది. నిజంగా డెబ్యూ డైరెక్టర్గా మీకు 2 అవార్డులు రావడం అనేది మీ లైఫ్ టైం మెమొరీగా ఉంటుంది. డెఫినెట్లీ. అంటే సినిమా రాస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇది కమర్షియల్ సక్సెస్ అవుతుందా, అవార్డు సినిమాగా అవుతుందా అనేది ఒక చిన్న నాలెడ్జ్ ఉంటుంది. మేమేం తీసుకున్నామంటే ఈ సినిమా రెండింటికి వెళ్తుందనే నమ్మకంతో నేను ఉండేవాడిని, ముందు నుంచి ఉండేవాడిని. ఓకే ఏదో ఒక అవార్డు వస్తుంది, ఎందుకంటే అంత మంచి సినిమా చేస్తున్నాం, ఎఫర్ట్ పెడుతున్నాం, ఆర్టిస్టులు ఎఫర్ట్ పెడుతున్నారు,
టెక్నీషియన్స్ ఎఫర్ట్ పెడుతున్నారు, మనకు కళ్ళెదురుగా కనబడుతుంది. అవును. దానికి ఏమనుకుంటామంటే ఏ సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఎనీ టెక్నీషియన్ గుర్తింపు వస్తే బాగుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. గుర్తింపు ఎప్పుడు స్పెషలే. అవును. ఆ గుర్తింపు వస్తే బాగుంది నాకు అని ఎవరైనా అవును. చిన్న పనేనే. ఇంకా బూస్టప్ ఎగ్జాక్ట్లీ కదా. ఎగ్జాక్ట్లీ ఆ గుర్తింపు ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే నెక్స్ట్ ఇంకా పెద్ద ఎఫర్ట్ పెట్టడానికి, అరే నాకు అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు నన్ను గుర్తించింది, నా వర్క్ని చాలా మందికి తెలిసేలా చేసింది. బట్ మీరు చాలా లక్కీ, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి అంత మంచి ఆదరణ రావడం, ఓకే అంత హ్యాపీనెస్లో ఉండి కొంచెం సైలెంట్ అవుతున్న టైంలో మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్. ఎగ్జాక్ట్లీ. అంటే టైం టేకింగ్ ప్రాసెస్ సినిమా అనేది. అరే నిజమే 6-7 months అవుతుంది, ఇంకో సినిమా స్టార్ట్ చేసేయాలి అనుకున్న టైంలో మనం వర్క్ ఎక్కువ రైటింగ్ టైం తీసుకుంటాను నేను. ఆ రైటింగ్ టైం ప్రాసెస్లో మళ్ళీ ఇది రావడం, మళ్ళీ జనాలందరూ గుర్తించడం, తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో కూడా ఎవరు ఈ సినిమా, ఈ అబ్బాయి ఎవరు అని మాట్లాడుకునే స్థితికి వచ్చింది. చాలా చోట్ల నుంచి సినిమా ఇంకా రూరల్కి వెళ్ళాలని సినిమా ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ ద్వారా మనం వెళ్ళాం. ప్రతి టీవీలో అనౌన్స్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, అరే ఇదేదో సినిమా కమిటీ కుర్రోళ్ళని వాళ్ళకి మైండ్లోకి వచ్చింది, ఏదో ఒక రోజు చూస్తారు చూడని వాళ్ళు. సో ఇది ప్రతిదానికి కూడా ఒక బూస్టప్. నేను అదే చెప్తాను నేను. అంటే ఈ ఇనిషియేషన్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అంటే ఓకే కొత్త కుర్రోళ్ళని ఇప్పుడు ఆ సినిమాకి వచ్చింది, నాతో పాటు కాకు వచ్చింది, గామికి వచ్చింది, 35కి వచ్చింది. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళమే, మేమందరూ ఫస్ట్ టైం డైరెక్టర్స్ మేమంతా. సో ఈ డైరెక్టర్స్ అందరూ ఎలా ఫీల్ అవుతామంటారే, మనల్ని గుర్తిస్తుంది గవర్నమెంట్, స్టేట్ గుర్తిస్తుంది. యాక్చువల్గా అందరికీ కూడా దీనివల్ల మంచి ఫ్యూచర్, మంచి కెరీర్ కూడా ఉండొచ్చు, ఇంకా మంచి ఛాన్సెస్ వస్తూ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ వస్తుందండి. అంటే అది మాకు తెలుస్తుంది, గెటింగ్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్. సో మర్చిపోయిన వాళ్ళు కూడా ఓహో ఈ సినిమాలో మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ఆలోచించే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. కంపల్సరీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మై పీపుల్ గాట్ రికగ్నైజేషన్, మై యాక్టర్స్ గాట్ రికగ్నైజేషన్, మై ప్రొడక్షన్. మీ టీమ్ అంతా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు కదా. వెరీ మచ్ హ్యాపీ, ఎవ్రీవన్ వెరీ మచ్ హ్యాపీ. అందరం కలిసాం ఆ రోజు ఈవినింగే. వి హ్యాడ్ సమ్ పార్టీ, కేక్ కటింగ్స్ అన్నీ అయినాయి. కొంతమంది ఎమోషనల్, అంటే కష్టం తెలుసు కాబట్టి మా అందరికీ అవన్నీ. ఒకే ఒకటి సర్ప్రైజ్, తెలంగాణ గవర్నమెంట్ ఒక గోదావరి జిల్లాల సినిమాని గుర్తించింది. అది స్పెషల్ మూమెంట్. డెఫినెట్లీ ఆలోచనలో కూడా లేనప్పుడు 2 అవార్డులు రావడం అనేది స్పెషల్ మూమెంట్, చాలా స్పెషల్ మూమెంట్. సో ఇప్పుడు మీ టీం అంతా బిజీగా ఉండి ఉంటారు కదా మీ సినిమా తర్వాత. అవునవును, చాలా బిజీ అయ్యారు. నాకు టైం ఇవ్వట్లేదు, మా హీరోస్ నాకు టైం ఇవ్వట్లేదు, యాక్టర్స్ అందరూ బిజీ ఉన్నారు. సో డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు మై ప్రొడ్యూసర్స్ నిహారిక గారు అండ్ ఫణి గారు. సో నిజంగా నిహారిక గారి గురించి చెప్పండి. మీరు డెబ్యూ డైరెక్టర్గా వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు, స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటి? నిజంగా ఆవిడ ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా మెచ్చుకోవాలి ఆవిడని. ఏదో అంటారు కదా మనకి, ఒకరు ముందుకెళ్ళాలంటే వెనక ఒక వనితా శక్తి, స్త్రీ శక్తి ఉండాలని. అండ్ మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. షీఈ్ లైక్ ఏ సిస్టర్ టైప్ ఆఫ్ గర్ల్ అనమాట మా అందరికీ. కథ విన్న వెంటనే ఆవిడ అసలు మిగతా ప్రొడక్షన్స్ నేను చాలా చోట్ల పనిచేశాను. యాక్చువల్లీ చాలా చోట్ల 6 months 9 months 1.5 year కూడా వెయిట్ చేశాను లాస్ట్ 5 years నుంచి విత్ ద సేమ్ స్టోరీ. ధైర్యం సరిపోయేది కాదు అందరికీ, బికాస్ ఆఫ్ దేర్ నామ్స్. వాట్ ఎవర్ వాళ్ళకుండే ఆ పరిధిలో వాళ్ళు చేయాలనుకునేవారు. సో నా సినిమాకి ఇంత బడ్జెట్ కావాలి, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అన్ని కొత్త వాళ్ళు కావాలి. కానీ ఆవిడ తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో ఒక బాస్ లేడీ డిసిషన్ అనమాట. ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఫైన్, అంతే సింపుల్. బట్ ఎక్కడ కూడా ఆవిడ మీతో ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేయడం కానీ జరగలే కదా, మీలో ఒకరుగానే కలిసిపోయారు. మనం ఆ రోజు ఒకసారి మనం అదే August 15th ప్రోగ్రామ్ చేసినప్పుడు చూసే ఉంటారు, ఎక్కడ ప్రొడ్యూసర్ లాగా, ఎక్కడ ఒక బాస్ లేడీ లాగా మేము అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఏం కావాలి సినిమాకి అదే ఇద్దాం. మీరు అబ్జర్వ్ చేశారంటే మా సినిమాకి వచ్చిన ప్రశంసల్లో మొదటి ప్రశంస ఏదైనా సినిమాలో కనపడింది. వాట్ ఎవర్, ప్రతి రూపాయి కూడా సినిమా ఫ్రీ మీద కనపడింది. దట్స్ హౌ తనకుండే క్లారిటీ అలాంటిది. ఏం చేసినా మన సినిమాని ప్రపంచానికి ఏదో చెప్పాలి, తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా తను ఏదో చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఆవిడ దానికి మాకు అవకాశం ఇచ్చారు, మేము ప్రూవ్ చేసుకోవడానికి. మేము చేసుకున్నాం. సో ఇట్ హ్యాపెన్స్ అండ్ నౌ వీఆర్ హియర్.
సో అప్పుడు నేను నిహారిక గారిని అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే అంత మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడే ఖచ్చితంగా మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందా అని. ఇప్పుడు ఇంకా 2 అవార్డులు కూడా వచ్చాయి కదా, ఉండబోతుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఆల్ కెన్ ఎక్స్పెక్ట్. అంటే మరి కంపల్సరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి, కథ లాక్ అవ్వాలి, డెఫినెట్లీ వీళ్ళు అనౌన్స్. అది ఎందుకంటే నాకు వాళ్ళతో పనిచేయాలని ఎప్పుడూ ఉంటుంది, నా కెరీర్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి డెఫినెట్లీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మా ఇద్దరు ఎప్పుడు ఆ డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఒకటి ఇది మందే అనుకునేటప్పటికి డెఫినెట్లీ మేము వీళ్ళు అనౌన్స్. అయితే కమిటీ కుర్రోళ్ళ వెనక ఉన్న కారణం అంటే ఈ సినిమాకి ఏమైనా మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోడైందా? అందుకని కథ ఏమైనా రాసుకున్నారా మీరు? యా, కొంచెం కొంచెం 60-70% ఉంటుంది. అంటే చంపేడాళ్ళు చచ్చిపోవడాలు లాంటివి లేవు ఏమేమి. బట్ డెఫినెట్లీ ఆ కుర్రోళ్ళందరూ మా కుర్రోళ్ళే. నా కుర్రోళ్ళు ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ ఏ బయోపిక్ ఆఫ్ ఎవ్రీ కుర్రోడు ఇన్ గోదావరి ఆర్ వాట్ ఎవర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్ర. ప్రతి కుర్రోడు మా కథ చూసుకున్న తర్వాత కనెక్ట్ అయిపోయాడు. ఇది నా కథ, మా ఊర్లో పెద్దోడు ఉన్నాడు, మా ఊర్లో చిన్నోడు ఉన్నాడు, మా ఊర్లో రవి ఉన్నాడు, ఇడ్లీ మామ ఉంది, ఆ పొలిటీషియన్ ఉన్నాడు, ఏవన్ ఉన్నాడు, ఏదో ఒక రకంగా కనెక్ట్ అయిపోయారు అందరూ. ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయిపోయినాయి. ఊరి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి. ఊర్లోనే ఉంటూనే ఊరి నుంచి బయటకు వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేసిన వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి. 90s కిడ్స్ ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి. అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అయ్యారు బాగా, ఫ్యామిలీస్ కనెక్ట్ అయినాయి, జాతరకి వాటికి, ఎలక్షన్స్ కనెక్ట్ అయ్యారు ఊళ్ళో ఉన్న వాళ్ళు. సో ఇట్స్ కనెక్ట్ అయ్యే ఫిల్మ్ అనమాట. సో నేను చూసిన జీవితం అది. నా 25 ఏళ్ళ నాకున్న ఏమంటారు ఊళ్ళో ఉన్న లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని సినిమాలో పెట్టాను. అయితే మనం చాలా కాలంగా చెప్పుకుంటున్నాం, సినిమా చిన్నదా పెద్దదా అనేది పక్కకు పెడితే స్టోరీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పటికీ కూడా డబ్బీ డైరెక్టర్గా రావడం, సినిమా సక్సెస్ అవ్వడం, ఆ తర్వాత ఎలాంటి గుర్తింపు లేకపోవడం, ఇవి కామన్గా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు చాలా స్పెషల్గా మీకు ఇలా అవార్డు ఇవ్వడం, గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అందరికీ కూడా, అందరూ డబ్బీ డైరెక్టర్స్కి కూడా చాలా హ్యాపీ మూమెంట్. అయితే ఈ అవార్డుల పైన, గద్దర్ అవార్డ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? సినిమా చేయడం, డబ్బులు పెట్టడం ఇవి పెద్ద విషయాలు కాదు. సినిమాని జనాల వరకు తీసుకెళ్ళడానికి దోహదపడే ప్రతి కోణం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే సినిమాని ప్రొడ్యూస్ చేసే వ్యక్తి, డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి, టైమింగ్ అన్నీ మ్యాటర్ అయిన తర్వాత సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్తుందనే టైంకి, లేకపోతే వెళ్ళినా వెళ్ళకపోయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా కాకపోయినా ఆ సినిమాని గుర్తించడానికి వచ్చే ఇలాంటి స్పెషల్ అవార్డ్స్ లైక్ గద్దర్ అవార్డ్స్, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్ ఏమిస్తాయంటే రేపు అనే రోజున మళ్ళీ నాకు గుర్తింపు వచ్చింది అనే స్పెషల్ థింగ్ డెఫినెట్లీ వాళ్ళ కెరీర్కి బాగా ఎక్కువ దోహదపడుతుంది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అంటే చాలా ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వస్తాయి నాకు, చాలా మంది కాల్ చేసి విషెస్ చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఎగ్జాక్ట్గా అదే అడుగుదాం అనుకుంటున్నారు. అవార్డు తర్వాత అంటే ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్స్ వచ్చాయి? ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రావడం? వచ్చినాయి, అందరి దగ్గరికి వచ్చినాయి. అంటే లైక్ ముందే నాకు అవార్డు కంటే ముఖ్యం, చాలా పెద్ద అవార్డు నాకు అన్నిటికంటే చిరంజీవి గారు మాతో మాట్లాడడం, పిలిచి ఇంటికి, చాలా పెద్ద అవార్డు. అంటే ఇంటికి పిలిచి అనౌన్స్మెంట్ అయ్యాక ముందు నాకు తెలిసి అవార్డుకి ఎంతవరకు దోహదపడిందో తెలియదు, కానీ ఆ మూమెంట్ ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళింది. ఈ రోజున ఆ మూమెంట్ తర్వాత మళ్ళీ నాకు ఇది రావడం, దానికి ఇంకొంచెం పెద్ద మెట్టు ఎక్కినట్టు అనిపించింది. అంటే ఫస్ట్ టైం మనకి తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ పెట్టడం పెద్ద ఆయన పేరుతో, అన్ని విన్న పాటలు కానీ అవి కానీ విని అందరూ తెలంగాణ పీపుల్ అందరూ ఉద్యోగం చెందిన పాటలన్నీ చేసిన ఆయన, అలాంటి పేరుతో మాకు ఫస్ట్ టైం అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం కదా. అది మామూలు మూమెంట్ కాదు. అది ప్రొడక్షన్స్ నుంచి వచ్చినాయి, కాల్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, ఇప్పుడు కూడా కాల్స్ వచ్చినాయి నాకు. సో ప్రతి మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. అంటే ఏదో నిన్నే రిలీజ్ అయినట్టుంది నాకు, నిన్నే రిలీజ్ అయినట్టుంది సినిమా. దానికి మళ్ళీ అప్రిసియేషన్స్ వస్తున్నట్టు ఉన్నాయి. నేను నిన్నే చూశాను మీ సినిమా, కొంతమంది ఫోన్ చేసి మెసేజెస్ చేసి ఇన్స్టాలో కానీ నా సోషల్ మీడియాలో కానీ మళ్ళీ ఈ సినిమాని మళ్ళీ గుర్తు చేశారు, మళ్ళీ చూసాం, మళ్ళీ ఎమోషనల్ అయ్యాము, ఎన్నిసార్లైనా చూడొచ్చు అన్నాం. అలాంటివన్నీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి భేదాలు లేకుండా మన గద్దర్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే గద్దర్ అవార్డ్స్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చాలా వరకు విమర్శలు అనేవి వస్తూనే ఉన్నాయి. అంటే గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం ఏంటి అని, మీరు అన్నట్టు ఆయన ఒక తెలంగాణ ఉద్యమ యోధుడు కాబట్టి ఆయన పేరుతో ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి కదా, మీరు కూడా వినే ఉంటారు. మీకు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా వినలేదండి, కాకపోతే అంతకుమించిన పెద్ద థింగ్ ఏముంటుందండి. అంత పెద్ద ఆయన పేరు పెట్టి మనకు అవార్డు ఇవ్వడం అనేది మన తెలంగాణకి
డెఫినెట్లీ ఒక పెద్ద విషయం, మంచి విషయం. అవును. దానికి మళ్ళీ రాజకీయం అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అసలు ముందు దాని గురించి మాట్లాడే అర్హత కానీ నాకు లేదనుకుంటున్నాను నేను. జస్ట్ ఇంకా కిడ్ మనం లైఫ్లో ఒక స్పెషల్ మూమెంట్. గద్దర్ గారి పేరుతో మన ఇంట్లో ఒక అవార్డు ఉన్నాడు. ఒక 30 సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకుంటే తెలంగాణ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ అవార్డు మనది బెస్ట్ డెబ్యూ వచ్చింది అని నేను కూర్చొని చూసుకోవడానికి కూడా బాగుంటుంది నిజంగా. ఇంకొక కనీసం ఒక 6 నెలల పాటు మీకు ఈ హ్యాపీనెస్ ఇది కొనసాగుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుందండి, నాట్ ఓన్లీ 6 months. అది ఇంకో నెక్స్ట్ సినిమా కూడా నేను స్టేట్ అవార్డు కొట్టాలనే ఆలోచనలో నేను ఉంటా. అవును. నెక్స్ట్ ఎలాగైనా కొట్టాలి, మంచి సినిమా తీయాలి, జనాలందరికీ చేరవేయాలి, ఇంకా అందరికీ ఏదో ఒక మెసేజ్ ఆర్ వాట్ ఎవర్. ఈ సినిమా చూడగానే రేపు భలే తీసాడే, కొత్తగా తీసాడు, ఇప్పుడు 11 మంది హీరోలతో తీసాడు అనేటప్పటికీ నాకు స్పెషల్ అప్రిసియేషన్ వచ్చింది. ఎందుకంటే అంతమందిని ఎలా డీల్ చేశాడు, జాతరని ఎలా డీల్ చేశాడు, ఎలక్షన్ ఎలా డీల్ చేశాడు అని చాలా మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి ఫ్రమ్ బిగ్ పర్సనాలిటీస్. అలాంటప్పుడు ఇది వాట్ ఎవర్ వెళ్ళే దారి నెక్స్ట్ సినిమాకి అనేటప్పటికీ నేను మళ్ళీ ఎలాంటి డిసిషన్సే తీసుకుంటా. ఓకే, మనం అవార్డు కోసమనే కాదు, సినిమా చేద్దాం, ఆ సినిమా అవార్డు రేంజ్లో ఉండాలి, మళ్ళీ స్టేట్ అవార్డు రావాలి నాకు అని ఒక బూస్టప్ అంతే. అయితే మన దేశంలో చూస్తే గనక కులం మతం అనేవి ఒక టిపికల్ టాపిక్స్ అనే చెప్పుకోవాలి. అయితే మీ ఫస్ట్ మూవీనే దానిపైన తీయడం చాలా డేర్ అనే అనుకోవాలి కదా. మీకేం అనిపించలేదా అలా డేర్ చేస్తున్నాను అని? కొంతమంది భయపెట్టారు, వద్దు ఇవన్నీ అవసరమా మనకి అన్న రిజర్వేషన్ టాపిక్ నేను ఏదైతే తీసానో దాని కానీ కులం బిట్వీన్ ఇది అదే అవన్నీ అండర్లైన్గా చెప్పుకుంటూ వచ్చాను. ఇట్స్ బిట్వీన్ ఫ్రెండ్స్. రిజర్వేషన్ అనేది కులం అనేది ఒక ఏమీ తెలియని 18 ఏళ్ల వయసులో కుర్రోళ్ళ మధ్యన ఏం భేదం క్రియేట్ చేస్తుందని చెప్పదలుచుకున్నా. బట్ ఆ వయసు వాళ్ళకి అది ఏంటి అని తెలుసుకోకుండా లేకపోతే ఆ డిసిషన్ మేకింగ్ తీసుకునే వయసు, ఉడికి రక్తం. తర్వాత మళ్ళీ వాళ్ళే రియలైజ్ అవుతారు, ఓకే వి నీడ్ రిజర్వేషన్స్, వి నీడ్ వాట్ ఎవర్. ఉత్తినే రాయరు కదా అంబేద్కర్ గారు కానీ వీళ్ళు కానీ. సో వాళ్ళే రియలైజ్ అవుతారు. సో అవన్నీ కూడా సోషల్ అప్లిఫ్ట్మెంట్కి మాకు బాగా ఉపయోగపడింది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఎందుకు వచ్చింది అంటే మన సినిమాకి దాని గురించి ఆ టాపిక్స్ నేను డిస్కస్ చేసినందుకు. సో భయమేం పడలేదు నిజం చెప్పాలంటే. కొంతమంది భయపడారు కానీ నిహారికకి అసలు భయపడలేదు. మా పని గారు నిహారిక అయితే మనం కరెక్ట్గానే చెప్తున్నాం కదా, ఎవరిని తప్పు చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. వీఆర్ డిస్కసింగ్ వాట్ ఎవర్ ట్రూత్ అనేది మాట్లాడుతున్నాం. అది మాట్లాడదాం అనేటప్పటికీ ఫ్రెండ్షిప్ అనేది చాలా పెద్ద ఎలిమెంట్ కాబట్టి దీంట్లో అందరూ ఆ ఫ్రెండ్షిప్నే చూశారు. అరే అనుకున్నారు, అలా దీనికి ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు, మీరు ఎందుకురా మీరు దెబ్బలాడుకుంటున్నారు అన్న ఫీలింగ్ తెప్పించాం మేము. యాక్టర్స్ అలా చేశారు. ఓకే, అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఏదైనా సపోర్ట్ ఉందా మీరు వచ్చినప్పుడు? నో సపోర్ట్ అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఏడీగా కూడా ఎవరి దగ్గర పనిచేయలేదు నేను. ఓకే, డైరెక్ట్లీ ఇన్ 2 movies. ఈ ఫస్ట్ సినిమా నేను సినిమా సెట్కి వెళ్ళిన తర్వాత ఓకే ఇలా ఉంటుంది అనమాట సెట్. ఓకే, దీనికన్నా ముందే ఏదైనా స్టోరీ నరేట్ చేసుకున్నారా? ఇదే ఫస్ట్? ఇదే ఫస్ట్. దానికి ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నేను, అంతే. అంతకు మించి నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మీరే నిహారిక గారిని అప్రోచ్ అయ్యారా? త్రూ అంకిత్ కొయ్య అని చెప్పేసి ఒక యాక్టర్ ఉన్నారనమాట, ఆయన ద్వారా. ఫణి గారు అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్, దీపక్ సరోజ్ అని చెప్పేసి ఒక హీరో ఉన్నారు. ఆయన వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళిద్దరూ బాగా పుష్ చేశారు అన్నమాట మమ్మల్ని. కథ బాగుంది చేయాలి అని చెప్పేసి. అంకిత్ నిహారిక గారి దగ్గర తీసుకువెళ్ళడం, దీపక్ ఏమో ఫణి గారి దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళిద్దరూ కొలాబరేట్ అవ్వడం. దెన్ హ్యాపన్. దెన్ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. సో అయితే కొత్తగా మనం సినిమా తీస్తున్నాము అంటే ఖచ్చితంగా నోన్ యాక్టర్స్తో తీయాలి అని అనుకుంటాం కదా. సో మీ దాంట్లో అందరూ కొత్త వాళ్ళే. సో ఎవరు చూస్ చేసుకున్నారు యాక్టర్స్ అందరినీ? ఎవరు ఆడిషన్ చేశారు? సెలెక్షన్ మొత్తం మీదే? అంతమంది అందరు టీం అందరినీ పుచ్చుకుని దగ్గర ఒక 4,000-5,000 ఆడిషన్స్ జరిగినాయి. ఊళ్ళల్లోకి వెళ్ళాం, పీపుల్ని గ్యాదర్ చేసాం, తీసుకొచ్చాం.